హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నేను లిఖిత. వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతాల్లో వరుణుడు చినుకులతో పలకరిస్తున్నాడు. ఈ చల్లదనం ఆహ్లాదకరంగా ఉన్నా మరోవైపు సీజనల్ వ్యాధులు వెంటాడుతున్నాయి. కొన్ని ఇళ్లలో గోడలపై తేమ పాచి పేరుకుపోతోంది. దీనివల్ల శ్వాసకోశ సమస్యలు ఏర్పడతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పటికే ఆస్తమా, ఎలర్జీ, పలు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లయితే వర్షాకాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కాలంలో గాలిలో తేమ పెరుగుతుంది. తద్వారా ఇళ్లలో తడి ఏర్పడుతుంది. గోడలపై బూజు, పాచి పేరుకుపోవడం, నల్లగా మారడం, పసుపు పచ్చ మరకలు వంటివి ఏర్పడతాయి. ఇది శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని, ఊపిరితిత్తుల వ్యాధులకు దారితీస్తుందని అంటున్నారు. అందుకే ఈ కాలంలో ఎక్కువగా ఆయాసం, విపరీతంగా దగ్గు, గురక, అలర్జీ వంటి కేసులు పెరుగుతున్నాయని చెబుతున్నారు. వర్షాకాలంలో వాతావరణంలో ఫంగస్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనం గాలి పీల్చేటప్పుడు నేరుగా శరీరంలోకి ప్రవేశిస్తుంది. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వారిలో వీటితో పోరాడే శక్తి ఉంటుంది. కానీ ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్న వారిలో, ఇప్పటికే పల్మనరీ డిసీజ్లతో బాధపడుతున్న వారిలో ఫంగస్ ప్రభావం ఎక్కువగా ఉండి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. వర్షాకాలంలో తేమ అధికంగా పెరుగుతున్న కారణంగా ఫంగస్, ఇతర క్రిమి కీటకాలు విపరీతంగా పెరుగుతుంటాయి. ఇక తేమగా ఎక్కువగా ఉండే ఇళ్లలో తడి గోడలపై, పాత బట్టలపై, పరుపుపై బూజు వ్యాప్తి చెందుతుంది. ఇది మనం గాలి పీల్చినప్పుడు శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. వర్షాకాలంలో ఫంగస్ కారణంగా అందరిలో కాకపోయినా కొన్ని రకాల వ్యక్తుల్లో వివిధ శ్వాసకోశ సమస్యలు ఏర్పడతాయని నిపుణులు అంటున్నారు. ఆస్తమా, పల్మనరీ డిజీజ్, బ్రాంకైటిస్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి, అధిక మధుమేహం, క్యాన్సర్తో పోరాడుతున్న రోగుల్లో ఈ వ్యాధులు మరింత పెరిగే అవకాశం ఉంది. స్టెరాయిడ్లు వాడుతున్న వారు, రోగనిరోధక శక్తిని తగ్గించే మందులను దీర్ఘకాలంగా పాటు తీసుకునే వ్యక్తులకు ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధుల్లో ఇమ్యూనిటీ పవర్ బలహీనంగా ఉన్న కారణంగా వారిలో సులభంగా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంది. గోడల్లో తేమ కారణంగా వచ్చే ఊపిరితిత్తుల వ్యాధుల్ని గుర్తించడానికి కొన్ని తీవ్ర లక్షణాలు పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రారంభంలో దగ్గు, జలుబు సాధారణంగా అనిపించినా ఇది దీర్ఘకాలంగా కొనసాగితే వాటిని నిర్లక్ష్యం చేయకూడదని చెబుతున్నారు. తీవ్రమైన దగ్గు, ఆయాసం, ఛాతీ బిగుగా ఉండటం, గురక, జ్వరం, శ్లేష్మం అధికంగా ఉత్పత్తి కావడం, కొన్నిసార్లు దగ్గులో రక్తం పడటం వంటి లక్షణాలు తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు సంకేతం కావచ్చని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ మీకు ఎలర్జీ ఉన్నట్లయితే తుమ్ములు, ముక్కు దిబ్బడ వంటి వాటితో ఇబ్బందులకు గురి కావచ్చు. ఆస్తమా ఉన్న వారిలో ఇన్హేలర్లు వాడుతున్న ఈ లక్షణాలు తీవ్రమైతే డాక్టర్ని సంప్రదించడం తప్పనిసరి. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులతో పాటు శ్వాసకోశ, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల బారిన నుంచి కాపాడుకునేందుకు ఇల్లు, పరిసరాల విషయంలో కీలక జాగ్రత్తలు పాటించాలి. ఇంటిని ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి. నీటి లీకులు ఉంటే మరమ్మతులు చేసుకోవాలి. బాత్రూమ్, వంటగదిని రెగ్యులర్గా శుభ్రం చేసుకోవాలి. తడి బట్టల్ని ఎక్కువగా సేపు ఇంట్లో ఉంచుకోకండి. ఇంట్లోకి గాలి ప్రసరణ ఉండేలా చూసుకోండి. డీహ్యూమిడిఫైయర్లు వాడటం మేలు చేస్తుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.